శివరాత్రిని పురస్కరించుకొని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాలలో భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్లోని కుండారం కంఠేశ్వర శివాలయంలో మరియు శంభునిగిరి శివాలయంలో శివుడికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలో నిలబడి గంటల తరబడి భక్తులకు సహకరించారు. కంపెనీలో ఇప్పుడు మెడిమిక్స్ కంపెనీ నుంచి మీరు మేనేజర్గా చేస్తున్నారు కదా, అయితే ఇప్పుడు ఈ మెడిమిక్స్ కంపెనీ అంటే ఏంది, ప్రజలకు ఇట్లాంటి మీరు డాబర్ కంపెనీ నుంచి? మేము వచ్చేసి డాబర్ కంపెనీ నుంచి వచ్చాం సార్. ప్రజెంట్ వచ్చేసి నిజామాబాద్ తిరుపతిలో కంఠేశ్వర టెంపుల్, తర్వాత నిజామాబాద్లోనే మన శంభునిగుడి టెంపుల్, ఈ రెండు టెంపుల్లలో 125 కాటాలు వచ్చేసి శాంప్లింగ్ చేస్తున్నాను. దాదాపు ఒక 15,000 పీసులు శాంప్లింగ్ చేస్తున్నాను సార్. ఇంతే కాకుండా ఆదిలాబాద్లో ఒక శివాలయం టెంపుల్, వేములవాడ 175 కేసులు, అది కాకుండా నిజామాబాదు, ఆదిలాబాదు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఇలా పలు చోట్ల ప్రతి చోట్ల మా యొక్క కంపెనీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క డాబర్ కంపెనీ వచ్చేసి శాంప్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ప్రతి ఒక్క భక్తులు దర్శించుకున్న అనంతరము ప్రతి ఒక్క భక్తునికి మా యొక్క ప్రొడక్ట్ అనేది శాంప్లింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే కంపెనీ యొక్క బ్రాండ్ డెవలప్మెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కంపెనీ యొక్క రీచ్ అందరికీ అందుతుందా లేదనేది మా ముఖ్య ఉద్దేశం సార్ ఇది. దీనికి గాను అందరూ మాకు బాగా సహకరించి ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగ పర్వదినం నాడు ఒక క్యూ పద్ధతి పాటించి అంత పండుగ వాతావరణంలో మాకు వచ్చేసి ఒక కనుల విందుగా జరిగింది సార్ ఇది. ఈ ప్రోగ్రాం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇందులో మేము పార్టిసిపేట్ అవుతూ జర్నలిస్ట్ కానీ, పోలీసులు కానీ, తర్వాత ఈ టెంపుల్ కానీ వీళ్ళందరూ కూడా అందరి యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనది సార్.